హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి బ్రూస్లీ యొక్క ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీ గురించి. అది 27 నవంబర్ 1940. బ్రూస్లీ పుట్టడం మాత్రం హాంకాంగ్లో పుట్టాడు. బ్రూస్లీ ఒక హాంకాంగ్ అండ్ అమెరికా మార్షల్ ఆర్ట్స్ యోధుడు మరియు హీరో, యాక్టర్, ప్రొడ్యూసర్ కూడా. ఆయన తన సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ను పరిచయం చేశాడు. బ్రూస్లీ హాంకాంగ్లో పుట్టి పెరగడం మాత్రం అమెరికాలో పెరిగాడు. తన తండ్రి లీ హోమ్ పంగిక్ వ్యాపారి మరియు నటుడు కూడా. బ్రూస్లీ చిన్నతనంలో తన తండ్రి ద్వారా మార్షల్ ఆర్ట్స్ను నేర్చుకోవడం జరిగింది. ఆయన వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందారు. వీటిలో వింగ్ చుంగ్, జూట్ కుండో, బాక్సింగ్ మరియు కరాటే ఉన్నాయి. బ్రూస్లీ 1959లో అమెరికాకు వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉన్నారు. అక్కడే తన సొంత మార్షల్ ఆర్ట్స్ శైలిని అభివృద్ధి చేశారు. దీనికి జూట్ కుండో అని పేరు పెట్టారు. జూట్ కుండో అంటే వివిధ మార్షల్ ఆర్ట్స్ నుండి ఉత్తమమైన వాటిని తీసుకొని ఒక ప్రత్యేకమైన శైలిగా రూపొందించారు బ్రూస్లీ. ఇక్కడ నుంచే బ్రూస్లీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్రూస్లీ 1971లో తన మొట్టమొదటి సినిమా అయిన ది బిగ్ బాస్లో నటించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆయన 1972లో వే ఆఫ్ ది డ్రాగన్ మరియు 1973లో ఎంటర్ ది డ్రాగన్ వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు వారి భారీ విజయాన్ని సాధించాయి మరియు బ్రూస్లీని ఒక గ్లోబల్ స్టార్గా నిలబెట్టాయి. బ్రూస్లీ జూలై 20, 1973లో 32 ఏళ్ల వయసుండగా హాంకాంగ్లో మరణించారు. ఆ మరణంతో ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని కురిపించింది. బ్రూస్లీ మరణించేటప్పటికి కూడా ఆయన సినిమాలు ప్రదర్శన కొనసాగించాయి. బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్కు మాత్రమే కాకుండా సినిమా రంగాలకు కూడా గొప్ప సేవలు అందించారు. ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్కు పరిచయం చేశారు మరియు చైనీస్ సినిమాలను పరిచయం చేసింది కూడా ఫస్ట్ బ్రూస్లీయే. బ్రూస్లీ మరణించినప్పటికి కూడా ఆయన సినిమాలు మరియు ఆయన ఫైట్లు ఇప్పటికీ ప్రజలను ఆకర్షితం చేస్తున్నాయి. మీకు కనుక ఈ యొక్క బయోగ్రఫీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి.